దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ధైర్యంగా ఉండండి. మన దేవుడు మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనములో ఈ విధంగా సెలవిచ్చాడు. నేను యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని దేవుడు సెలవిచ్చాడు. ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని కాపాడి ఆరోగ్యం ఇచ్చి, ఆహారం ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి మనల్ని కాపాడిన దేవునికి మనము స్తోత్రాలు చెల్లిస్తూ ఉండాలి. ఒక్క పూటైన ఉపవాసం ఉండి దేవుని పాదాల చెంత ప్రార్థించి కుటుంబంతో కలిసి ఈ సంవత్సరం అంతా కాపాడిన దేవాది దేవునికి స్తోత్రాలు చెప్పండి. రాబోయే సంవత్సరంలో దేవుని అద్భుత కార్యాలు మనం చూడబోతున్నాం. మన నష్టానికి ప్రతిఫలంగా దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 21వ వచనం అంటుంది, మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగచేసేదను కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. అవును సహోదరి సహోదరుడా, రాబోయే సంవత్సరంలో దేవుని కటాక్షం మన మీద, మన పిల్లల మీద సమృద్ధిగా ఉంది. దేవుడు మనల్ని ఖాళీ చేతులతో, వట్టి చేతులతో ఆ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టనివ్వడు. సమృద్ధి ఆశీర్వాదాలతో, నిండైన చేతులతో మనల్ని అడుగు పెట్టడానికి దేవాది దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆయన మన పట్ల కటాక్షాన్ని చూపిస్తున్నాడు, మన పట్ల కనికరాన్ని చూపిస్తున్నాడు. ఆయన దయ మన మీద సమృద్ధిగా నిలిచింది. మనం భయపడవద్దు. దేవుని వైపు తిరిగి ప్రార్థించి దేవునికి స్తోత్రాలు చెప్పండి. తప్పకుండా మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి నిండైన చేతులతో సమృద్ధిగా మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్.